నమస్తే, నేను సిరి. విశాల్ గారి సినిమా అయితే వస్తుంది, మదగజ రాజా అనే సినిమా అయితే వస్తుంది. అయితే సుందర్ సి గారు, డైరెక్టర్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు నేను విశాల్ గారిని కలవాలనుకోలేదు, ఎప్పుడు కూడా తనని మీట్ అవ్వాలని అనుకోలేదు అన్నట్టుగా తను కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మరి ఆయన ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు ఏంటనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు ఏదైతే విశాల్ గారి సినిమా వస్తుందో దాని గురించి డైరెక్టర్ సుందర్ సి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు విశాల్ గారిని నేను కలవాలని ఎప్పుడూ అనుకోలేదు, కలవాలని ఇది కూడా లేదు నాకు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అసలు తను ఎందుకు అలా మాట్లాడారు ఏంటి, ఇది కొంచెం చర్చనీయాంశం అయింది, ఎందుకు ఇలా మాట్లాడారు ఏంటి అని చెప్పేసి. ఒకప్పుడు ఎప్పుడో 2011-12 ఆ టైం అనమాట. 2010-11 ఆ టైంలో సుందర్ సి అంటే మనకి బాగా దగ్గరగా తెలియాలి అంటే ఖుష్బు వాళ్ళ హస్బెండ్. అవును. సో వీళ్ళకు నిర్మాణ సంస్థ ఉంది, మంచి దర్శకుడు. అయితే సుందర్ సి విశాల్తో సినిమా చేద్దామా ఎలా ఉంటుంది అని ఖుష్బుని అడిగాడు. ఖుష్బు విశాల్ మంచి ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో, కానీ ఈయనకి విశాల్ అంతగా తెలియదు. బేసికలీ విశాల్తో చేయొచ్చు కదా అని ఒక సలహా వస్తే, అవును కదా సరే ఈ స్టోరీకి వాడు బాగుంటాడేమో, రేపు నేను వెళ్తాము అని చెప్పేసి తన అసిస్టెంట్ డైరెక్టర్తో కలిసి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారు ఆయనకి మేము వస్తున్నాము అని. ఆయన కూడా సరే అనుకున్నాడు. వీళ్ళు వస్తున్నారు అదే టైంకి, గేట్ తీసి ఇలా వచ్చే టైంలో ఆయన కుర్చీలోకి వెళ్ళేసి అటు వెళ్ళిపోయి కారు తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. వీళ్ళేమో వచ్చి కూర్చొని ఏంటిదా అని చెప్పేసి ఆయనకి చాలా కాసేపు కూర్చున్నాడు, ఇంకా రావట్లేదు, సర్లే ఏంటిది అని చెప్పి ఇన్సల్ట్గా ఫీల్ అయిపోయి ఇంకెప్పుడు ఇంత మాట్లాడొద్దు అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఖుష్బుకి చెప్పాడు, ఇట్లా మరీ ఇట్లా చేశాడేంటి, నేను అంత ఇదిగా వెళ్తా అంటే చిచ్చి ఖుష్బు ఏమన్నా సమర్థించింది. నువ్వు అట్లా అయ్యి ఉండదు, ఇంకేదో అయ్యి ఉండొచ్చు, నువ్వు తప్పుగా అర్థం చేసుకొని ఉంటావు, సంథింగ్ వాజ్ హ్యాపీ, నేను మాట్లాడతాలే అనింది. తర్వాత అలా అయిపోయింది. నెక్స్ట్ ఇంకేదో అవార్డు ఫంక్షన్లో ఆయన వచ్చాడు, ఈయన వచ్చాడు. ఆయనే దగ్గర గుండా రే మీరా అని చెప్పేసి వచ్చి మాట్లాడాడు అనమాట. ఈయనకు ఆశ్చర్యం, ఈయన అసలు మాట్లాడొద్దు అనుకున్నాడు. ఆయన చూసి అబ్బా వీడొచ్చాడా అని చెప్పి కూర్చున్నాడు. కానీ అక్కడ జరగల. ఆయన చక్కగా వచ్చి ఏమండి మీరా, మీకు నేను ఎప్పటి నుంచో సారీ చెప్పాలనుకుంటున్నాను, చిన్న ఇన్సిడెంట్. మొన్న ఒక రోజు మీరు మా ఇంటికి వచ్చారు కదా, ఆ టైంలో నాకు అప్పుడే పలానా వాళ్ళు ఇట్లా ఎమర్జెన్సీలో ఉన్నారు హాస్పిటల్ నుంచి ఇట్లని కాల్ వచ్చింది. ఇమీడియట్గా లేచి చూడడానికి వెళ్ళాను నేను. అంటే ఆ టైంలో నాకు ఇంకేం తోచలా, మాట్లాడే సిచ్యువేషన్లో కూడా లేను. తర్వాత వచ్చేసరికి మీరు వెళ్ళిపోయారని చెప్పారు. పక్కనే హాస్పిటల్, జస్ట్ ఒక విజిట్ అట్లా ఇచ్చి మళ్ళీ వచ్చేద్దాం అనుకున్నా నేను. కానీ మీరు ఇంకేదో అనుకున్నారు, అంటే మనం అనుకోలేదు, నేను చెప్పలేదు పోనీ నా వాళ్ళకన్నా తెలియదు సార్ ఎక్కడికి వెళ్ళాడని. అంటే ఆ వార్త విన్న వెంటనే నేను లేను, హాస్పిటల్ అక్కడే జస్ట్ వీళ్ళింటిగా వెళ్ళి అట్లా రావాలి, వస్తే వీళ్ళు ఉంటారు కదా మాట్లాడదాం అనుకున్నాడు. వచ్చేసరికి లేరు అనుకుని ముద్దిప్పుకొని వెళ్ళిపోయారు అని చెప్పారు. ఇలా జరిగిందంటే ఇప్పుడు తను అర్థం చేసుకున్నాడు. జరిగింది ఖుష్బుకి చెప్తే, నేను చెప్పానా సిచ్యువేషన్ ఏదో ఉంటుంది, లేకపోతే పాపం వాడు అట్లాంటి వాడు కాదు, మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా అని చెబితే తను ఓకే చేసుకొని అతన్ని అప్పటి నుంచి ఫ్రెండ్లీగా ఉండడం స్టార్ట్ చేశాడు. ఎంత ఫ్రెండ్షిప్ అంటే ఒకసారి క్లోజ్ అయితే విషయాలకి ఏంటనేది తెలిసిపోతుంది చాలామందికి. ఫుల్ జోవియల్, బాగుండేవాడు. ఇప్పుడు తను ఒక ఓన్ బ్రదర్ లాగా ఫీల్ అవుతున్నాడు, అంత ఇదిగా దగ్గర అయిపోయారు. అంటే చాలామందికి చాలా ఇన్సిడెంట్లు ఉంటాయి చెప్పాలంటే సిరి. కొంతమంది అంటే అర్థం చేసుకోరు, ఆ టైంలో ఏంటంటే వాళ్ళు చూసిందే అంటే చూశారు కదా. కొన్నిసార్లు అంటారు కదా, కళ్ళతో చూసినా కూడా నిజాలు అవ్వవు అని చెప్పేసి అంటారు. ఇది ఒక ఇన్సిడెంట్ లాగా అనుకోవాలి. నేను వస్తున్నానని చెప్పాను, అప్పటిదాకా కూర్చొనే ఉన్నావు, నేను గేటు తీసి ఇలా వచ్చే లోపల అని లేచి వెళ్ళిపోయి కారు పట్టుకొని బయటికి వెళ్ళిపోతే అరే ఏమైందని అడిగితే ఏమో సార్ మాకు తెలియదు అంటారు. వాళ్ళకు కూడా తెలియదు, నీకు ఫోన్ వచ్చింది ఇమీడియట్ గా నువ్వు వెళ్ళిపోయావు. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. కొంచెం వెయిట్ చేస్తే ఓపిక్గా ఏంటనేది తెలుస్తుంది. సరే, ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడదాం. ఈ సందర్భంలో ఆయన ఎందుకు ఇలా చెప్పుకొచ్చాడంటే, ఈ సినిమా కూడా మదగజ రాజా పాపం అప్పుడు 2013 నుంచి ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలే. ప్రతిసారి ఏదో కష్టం చూసి లాస్ట్కి ఇప్పుడు 13 ఏళ్ళకో 12 ఏళ్ళకో ఇదిగో రిలీజ్ అవుదాం అనుకుంది ఈ January 12th. ఈ టైంలో ఒక ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి
అందరూ మాట్లాడుకుంటే బాగుంది అనుకున్నారు. టైంకి విశాల్ ఒంట్లో బాల, ఫుల్ హై ఫీవర్, ఇంకేదో ఫీవర్, ఏదో వణుకు, అండ్ ఈ కంటి కింద చిన్న గాయం అయితే దానికి ఏదో సర్జరీ చేస్తే అది కొంచెం స్వెల్లింగ్ లాగా వచ్చింది. సర్జరీకి లాగా కాదు, ఏదో చేసి స్వెల్లింగ్ లాగా వచ్చింది వాళ్ళ ట్రీట్మెంట్. అదంతా అవుతుంది, మొహం కూడా ఒకలాగా అయిపోయింది. అంటే హీఈస్ నాట్ ప్రిపేర్డ్ టు షో ఆఫ్ ఎనీవేర్. మన హీరోలు ఎలా ఉంటారో తెలుసు కదా, ఎక్కడన్నా ఏదన్నా వెళ్ళాలంటే నిండుగా బాగుంటేనే వస్తారు, కొంచెం ఒంట్లో బాగున్నా అక్కడికి వెళ్ళరు. అవును, అంటే హీరో ఏడుపు మొహం వేసుకొని వచ్చారని చెప్పి ఎవడేమంటాడు అని. సో అట్లా కాకుండా ఈయన ఏమనుకున్నాడంటే విశాల్ రాత్రంతా ఆలోచించి, లేదు నేను ఆ ఈవెంట్కి వెళ్తా అనుకున్నాడు. ద ఓన్లీ రీజన్ మళ్ళీ సుందరి ఎక్కడ ఏమనుకుంటాడు. ఇదే సినిమాకి ఒకసారి ఇలా అయ్యింది, ఆ తర్వాత ఈ సినిమా అవ్వడానికి ఇన్నేళ్ళు పట్టింది. లేక లేక ఇప్పుడు రిలీజ్ అవుతుంది అనే టైంలో మళ్ళీ ఇంత పెద్ద నాకు అసలు అనారోగ్యం వచ్చింది. ప్రతిసారి ఏదో అవుతుంది సుందర్ సి దగ్గరికి వెళ్ళాలనుకున్న ప్రతిసారి, ఎందుకైనా మంచిదిలో ఈసారి వెళ్దాం అని చెప్పేసి వెళ్ళి మైక్ పట్టుకొని అలాగే వణుకుతా మాట్లాడుతుంటే అయ్యో అందరికన్నా అరే ఏమైంది 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 అని. చూడు హీరో ఆయన సినిమా కోసం ఇన్ని రోజుల తర్వాత వస్తున్నా కూడా ఆ కండిషన్ నుండి కూడా వెళ్ళి అభిమానులకు చెప్పాడు నా సినిమా వస్తుంది చూడండి అని. గ్రేట్ చెప్పాలంటే. ఇప్పుడు వీళ్ళందరూ ఈ అభిమానులు అందరూ రేపేం రాస్తారో చెప్పాలా, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాత కథే అదే రొట్ట కొట్టుడు అని రాస్తారు. నిజంగా 13 ఏళ్ల క్రితం సినిమానే మరి అది కదా ఇప్పుడు చూస్తున్నారు, ఆ చిన్న లాజిక్ ని మర్చిపోతారు. అసలు దానికి రివ్యూ ఇచ్చే అర్హత ఎవరికి లేదు. రేపు ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ముందే చెప్తున్నా, అందుకే అది అప్పటి సినిమానే, నువ్వు కూడా ఆ కాలం లాగానే చూడాలి. ఒకవేళ అప్పుడు ఒక 10 years ఉన్న అమ్మాయికి ఇప్పుడు 20 years వచ్చి ఉంటాయి కదా, నువ్వు టీన్ దాటేసి నువ్వు కూడా 20s కి వచ్చేసినావు. అప్పటి సినిమా ఎట్లా ఉంటది, ఆ పాత కథే ఉంటది. ఇప్పుడు చూడు, అప్పుడు పుట్టిన పిల్లోడికి ఇప్పుడు 13 ఏళ్ళ 8th class 9th class ఉంటాడు. వాడి టేస్ట్ తగ్గట్టు ఈ సినిమా లేకపోతే బాగాలేదు. ఇట్ హ్యాపెన్స్. సరే వాట్ ఎవర్, బట్ ఆ ట్రెండ్కి తగ్గట్టు ఆ రోజుల్లో ఉన్నట్లాగానే ఆ సినిమాని అలాగే చూస్తే నిజంగా ఎక్కే అవకాశం ఉంది. బాగాలేకపోతే బాగాలేదని చెప్పండి, నష్టమే లేదు. కానీ ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంటే వాళ్ళ కష్టం అంతా తెలుస్తుంది ప్రతిసారి. అంటే కొన్ని సినిమాలు అంటే ఇదన్నా కనీసం రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యి ఈ 10 సంవత్సరాలు 12 సంవత్సరాల తర్వాత వస్తుంది. కానీ కొన్ని సినిమాలు అయితే అసలు రిలీజ్ కి నోచుకోకుండా ఉంటాయి. ఇప్పటికీ ల్యాబ్లో ఉన్న సినిమాలు బోల్డ్, అది బయటికి రాకుండా సగం ఎడిటింగ్ అయ్యి సగం అది ఇది. ఎందుకులే దీన్ని మళ్ళీ ఎడిటింగ్లు చేయించాలంటే ఇప్పుడు డబుల్ ఖర్చులు అప్పటి సినిమాలు, ఎందుకులే అని చెప్పి నిర్మాతలు బోల్డ్ మంది వదిలేసిన సినిమాలు కోకొల్లలు. సో వాట్ ఎవర్, ఇప్పుడైతే ఈ సినిమా January 12th పొంగల్ కానుక రిలీజ్ అవ్వడం వాళ్ళ అదృష్టం. పొంగల్కి అంత హెవీ కాంపిటీషన్ ఉంటుంది. అలాంటిది ఒక పాత సినిమాని కూడా డిస్ట్రిబ్యూటర్లు అందరూ తీసుకున్నారంటే ఏదో ఉంటేనే ఖచ్చితంగా. సో ఖచ్చితంగా హిట్ అవుతుందని అనుకుంటున్నా. రైట్, మరి చూడాలి ఈ పొంగల్కి. మరి విశాల్ గారికి ఇంత కష్టపడ్డందుకు ఏది ఒక పాజిటివ్గా తన ఈ న్యూ ఇయర్ని కొంచెం పాజిటివ్గా వెళ్ళేసి సినిమా హిట్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్.